గురుభ్యో నమః. కన్యా రాశికి వార్షిక రాశి ఫలితం 2026. కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. దీని గ్రహము బుధగ్రహ ప్రభావంతో కన్యా రాశి జాతకులకు తార్కికంగా, ఆచరణాత్మకంగా మరియు ఆలోచనలో చురుకుగా ఉంటారు. 2026 సంవత్సరం కన్యా రాశి వారికి స్థిరత్వము, కొత్త మొదలు మరియు లోతైన పురోగతి తీసుకొచ్చే సంవత్సరంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీ కష్టం కొంచెం అనేక కొత్త తలుపులు తెరుచుకుంటుంది. సంవత్సరం ప్రారంభంగానే కాస్త జాగ్రత్తగా వెళ్ళడం సూచిస్తుంది, కానీ మధ్యలో మరియు చివరి నెలల్లో మీ పరిస్థితులు నిరంతరంగా మెరుగవుతాయి. కెరీర్, ఆర్థిక స్థితి, సంబంధాలు, ఆరోగ్యం మరియు విద్యారంగంలో ప్రతి రంగంలోనూ నెమ్మదిగా సానుకూల పురోగతి లభిస్తుంది. మీ ఓర్పు, సంయమనం మరియు క్రమశిక్షణ మొత్తం సంవత్సరం అంతా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. జనవరి కన్యారాశి జాతకులకు కాస్త జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన నెలగా ఉంటుంది. కెరియర్లో పని వేగం నెమ్మదిగా ఉండవచ్చు మరియు సహోద్యోగులతో సామరస్యం నెలకొల్పాలని ప్రయత్నించాలి. వ్యాపారస్తులు ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టకుండా తప్పించుకోవాలి. ఆర్థిక స్థితిలో కొన్ని అదనపు ఖర్చులు బాధ పెడతాయి. ఆరోగ్యంలో అలసట మరియు అస్తవ్యస్తత ఉండవచ్చు. కుటుంబంలో సంభాషణ పెంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సంయమనం పాటించండి. విద్యార్థులు చదువులో ఇంకా కాస్త కష్టపడాలి. ఫిబ్రవరి కన్యారాశి వారికి ఉత్సాహం మరియు శక్తినిచ్చే నెల. కెరియర్లో గతి వస్తుంది మరియు మీ కష్టానికి ప్రశంసలు ఉంటాయి. వ్యాపారస్తులు పరిచయాలు విస్తరించడం ద్వారా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక స్థితిలో మెరుగుదల ఉంటుంది మరియు కొంత డబ్బు రాబడి సంకేతాలు కనిపిస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది మరియు మానసిక స్థిరత్వం లభిస్తుంది. కుటుంబంలో మైత్రి మరియు సహకారం పెరుగుతుంది. ప్రేమ సంబంధాల స్థిర రూపం వస్తుంది. విద్యార్థులు చదువులు ఎక్కువగా మనసు పెట్టగలరు. చిన్న ప్రయాణాలు సానుకూల అనుభవాన్ని ఇస్తాయి. మార్చ్ కన్యారాశి వారి జాతకులకు పురోగతి మరియు అవకాశాలు నెలగా ఉంటుంది. కెరియర్లో ముఖ్యమైన బాధ్యతలు వస్తాయి మరియు మీ సామర్థ్యాలకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన సంబంధాలు మరియు లాభదాయకమైన ఒప్పందాలు మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో అనుకూలత మరియు ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో విశ్వాసం మరియు సామీప్యం పెరుగుతుంది. విద్యార్థులలో చదువుకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రయాణం నుండి సానుకూల అభ్యాసం మరియు అనుభవం వస్తాయి. ఏప్రిల్ కన్యారాశి వారికి కష్టము మరియు వ్యూహం యొక్క నెల. కెరియర్లో పనిభారం పెరగవచ్చు. మీ ప్రయత్నాల ప్రయోజనం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు పోటీ పెరుగుతుంది. ఇప్పటికీ మీ ప్రణాళిక లాభం తెస్తాయి. ఆర్థిక స్థితి సమతుల్యంగా ఉంటుంది, కానీ నియంత్రణలో ఉండడం అవసరం. ఆరోగ్యంలో ఒత్తిడి లేదా అస్తవ్యస్తత నిలబడవచ్చు. కుటుంబంలో సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల్లో స్పష్టమైన సంభాషణ అవసరం. విద్యార్థులకు స్థిరమైన పురోగతి సాధిస్తారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. మే కన్యారాశి వారికి చాలా ప్రయోజనకరమైన మరియు పురోగతి సమయం ఇది. కెరీర్లో ప్రమోషన్, ప్రశంస లేదా ముఖ్యమైన విజయం లభించవచ్చు. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు, కొత్త పరిచయాలు మరియు ఆర్థిక లాభం లభిస్తాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది మరియు మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితంలో కొత్త శక్తి వస్తుంది. విద్యార్థులకు తమ చదువులు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ప్రయాణాలు శుభకరమైనవి మరియు విజయవంతమైనవి. జూన్ కన్యారాశి వారి స్థిరత్వం మరియు ప్రయాణిక విజయవంతం కావడానికి సహాయపడే నెల. కెరియర్లో మీకోసం కొత్త అవకాశాలు మరియు ముఖ్యమైన ప్రాజెక్ట్ సంకేతాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి మరియు ప్రణాళికలు ముందుకు తీసుకెళ్లడం వల్ల లాభం లభిస్తుంది. ఆర్థిక స్థితి మరింత మెరుగవుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కేవలం అలసట నుండి తప్పించుకోవడం ముఖ్యం. కుటుంబంలో సహకారం మరియు సామరస్యం కొనసాగుతుంది. ప్రేమ జీవితంలో మెరుగుదల ఉంటుంది. విద్యార్థులు తమ లక్ష్య ప్రకారం మంచి పురోగతి సాధిస్తారు. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. జూలై కన్యారాశి వారికి సవాళ్లు మరియు ఓర్పు యొక్క నెల. కెరీర్లో ఒత్తిడి పెరగవచ్చు మరియు కొన్ని పరిస్థితులు మీ నియంత్రణ నుండి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. వ్యాపారస్తులు రిస్క్నున్న నిర్ణయాల నుంచి తప్పించుకోవాలి. ఆర్థిక స్థితిలో అకస్మాత్తు ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బలహీనపడవచ్చు. కుటుంబంలో తెలివిగా పరిస్థితులను నిర్వహించండి. ప్రేమ జీవితంలో తప్పుగా అర్థం చేసుకోవడం పెరగవచ్చు. విద్యార్థులు చదువులో అదనపు ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు తక్కువగా ఉంచండి. ఆగస్టు
కన్యారాశి వారికి మెరుగుదల మరియు సమతుల్యత తీసుకువస్తుంది. కెరియర్లో అసంపూర్ణమైన పనులు పూర్తయి మరియు పరిస్థితికి మీ మీ పక్షానికి తిరిగి చేరుతాయి. వ్యాపారస్తులు నెమ్మదిగా లాభం వచ్చేట్లు మొదలవుతుంది. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది, కానీ ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం తిరిగి వస్తుంది. విద్యార్థులు చదువుపై మెరుగైన శ్రద్ధ వహించగలరు. చిన్న చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. సెప్టెంబర్ కన్యారాశి వారికి విజయాలు మరియు గౌరవం యొక్క నెల ఇది. కెరియర్లో ముఖ్యమైన విజయం లేదా ప్రమోషన్ యోగాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు విస్తరణ, కొత్త ఒప్పందాలు మరియు డబ్బు లాభం కోసం అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి బలంగా మరియు సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం మరియు ఉత్సాహం పెరుగుతాయి. ప్రేమ జీవితంలో సంబంధాలు మధురంగా ఉంటాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ప్రయాణాలు శుభకరమైనవి, ప్రేరణాత్మకంగా ఉంటాయి. అక్టోబర్ కన్యారాశి వారి ప్రభావం విజయం మరియు స్థిరత్వం యొక్క నెల. కెరీర్లో మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెద్ద అవకాశాలు మరియు ముఖ్యమైన లాభాలు లభించవచ్చు. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది మరియు శక్తి పెరుగుతుంది. కుటుంబంలో మైత్రి వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాల పరిపక్వత వస్తుంది. విద్యార్థులు చదువులో మెరుగైన ప్రదర్శన చేస్తారు. సామాజిక రంగంలో మీ ప్రభావం బాగా పెరుగుతుంది. నవంబర్ కన్యారాశి వారికి ప్రశాంతమైన, స్థిరత్వమైన, సంతృప్తికరమైన సమయం ఉంటుంది. కెరీర్లో కొత్త బాధ్యత లేదా అవకాశాలు వచ్చే యోగాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు నిరంతరం లాభం మరియు పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా సాగుతుంది. ఆరోగ్యం సాధారణంగా మరియు స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం మరియు సాన్నిహిత్యం అనుభూతి కలుగుతుంది. ప్రేమ సంబంధాల్లో విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు తమ లక్ష్యాలకు గంభీరంగా పనిచేస్తారు. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. డిసెంబర్ కన్యారాశి వారికి సంవత్సరం చాలా అందమైనది మరియు విజయవంతమైన ముగింపు ఇస్తుంది. కెరీర్లో విజయాలు, ఆత్మవిశ్వాసం మరియు ముఖ్యమైన విజయం లభించవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా డబ్బు లాభం కోసం అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. కుటుంబంలో ప్రేమ మరియు సంతోషాలకు వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతారు. ప్రయాణాలు సానుకూలత మరియు ఆత్మవిశ్వాసం పెంచుతాయి. 12 నెలల రాశిఫలం ఆధారంగా మొత్తం చెప్పాలంటే 2026 సంవత్సరం కన్యారాశి వారికి పురోగతి, స్థిరత్వం మరియు ఆత్మవిశ్వాసం యొక్క సంవత్సరము. ప్రారంభం కాస్త జాగ్రత్తగా కూరుతుంది, కానీ మధ్య చివరి నెలల్లో ప్రయత్నాలు మీ అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. కెరీర్, ఆర్థిక స్థితి, కుటుంబము, ప్రేమ మరియు విద్య, ప్రతి రంగంలో నెమ్మదిగా మెరుగైన అవకాశాలు మరియు విజయం లభిస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం మీ క్రమశిక్షణ మరియు ప్రణాళికలకు చాలా ఫలదాయకంగా ఉంటుంది. ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.